Hello guys, welcome to Upasthapana YouTube channel. This is Muralidhar Jadi. మనకి ఇప్పుడు ప్రెజెంట్ సింగరేణి SCCL ఎలక్ట్రిషియన్ యాక్టివ్ నోటిఫికేషన్లో ఉంది. మనం ప్రీవియస్ వీడియోస్లో ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి డీటెయిల్డ్ క్వశ్చన్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని తీసుకొని మనం డీటెయిల్డ్ సొల్యూషన్ అనేది క్లియర్గా ఇచ్చాం. కానీ కొందరు ఆస్పిరెంట్స్ సార్ మేము న్యూమరికల్స్ వచ్చినప్పుడు క్వశ్చన్ని ప్రాపర్గా అక్యురేట్ ఆన్సర్ చేయలేకపోతున్నాం. సో లైక్ సమీకరణాలు సాధించడం కావచ్చు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కావచ్చు, లైక్ త్రికోణమితి విలువలు కావచ్చు, LCM కావచ్చు, ఇలాంటి క్యాలిక్యులేషన్స్లో ఇన్వాల్వ్ అయిన పార్ట్స్ని ఒక న్యూమరికల్ వచ్చినప్పుడు మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్ అయిన క్వశ్చన్ని సాల్వ్ చేయలేకపోతున్నారని చెప్పారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ సెషన్లో మనం ఓన్లీ త్రికోణమితి విలువల గురించి డిస్కస్ చేస్తాం. త్రికోణమితి విలువల్ని కనుక మీరు పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకుంటే ఎగ్జాక్ట్గా మీరు ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో మరొకసారి త్రికోణమితి విలువల్ని చూద్దాం. సో ఏ విధంగా వీటిని అనాలిసిస్ చేయాలి, ఎగ్జామ్లో ఏ విధంగా చేయాలి. అందరూ త్రికోణమితి విలువలంటే సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా ఈ విలువల్ని గుర్తుపెట్టుకుంటారు. ఈ విలువల్ని కాకుండా మనం ఫ్రాక్షన్స్లో గుర్తుపెట్టుకోవాలి ఈ విలువలతో పాటు. సో సైన్ 0 అంటే 0, సైన్ 0 డిగ్రీస్ అంటే 0, సైన్ 30 అంటే 1/2, సైన్ 45 అంటే 1/√2, సైన్ 60 అంటే √3/2, సైన్ 90 అంటే 1.0. ఆస్పిరెంట్కి నేను చెప్పేది ఒకటే, ఓన్లీ మీరు సైన్ థీటా ఒక్కటి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను మాట్లాడేది సైన్ థీటా యొక్క డెఫినేషన్ కాదండి, నేను మాట్లాడేది సైన్ థీటా యొక్క విలువలు. మైండ్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టొద్దు. మైండ్ మీద ఎక్కువ ప్రెషర్ పెడితే మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు మీకు గుర్తుకు రావు. సో అనవసరంగా బై హార్ట్ చేయకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ థీటా, సైన్ 0 దగ్గర ఎంత వచ్చింది విలువ 0, సైన్ 30 దగ్గర ఎంత వచ్చింది విలువ 1/2. అంటే దీన్ని నేను 0.5 అని రాయొచ్చా లేదా, 0.5 అని రాయొచ్చా లేదా. 45 డిగ్రీస్ దగ్గర 1/√2 వచ్చింది అంటే 0.707 అని రాస్తావా లేదా. ఎస్. √3/2 అంటే దీన్ని 0.866. ఎస్. సో 90 డిగ్రీస్ దగ్గర నీకు 1.0 వచ్చింది. నేను ఫస్ట్ విలువల్ని రాస్తాను. కాస్ థీటా విలువల్ని కూడా రాస్తా. ఇది ఎంత వచ్చింది 1 ఆర్ 1.0. కాస్ అంటే √3/2 30 డిగ్రీస్ దగ్గర ఎంత వచ్చింది 0.866. క్లియర్. అక్కడ ఉన్నది ఇక్కడ వచ్చింది. ఇది ఎంత వచ్చింది 0.707. ఇది ఎంత వచ్చింది 0.5. ఈ విలువ ఎంత వచ్చింది 0. అంతే కదా, 0 కదా. 0 ఈజ్ నథింగ్ బట్ 0. మరి అట్లా నేను tan 0 దగ్గర 0 వచ్చింది. 1/√3 అంటే 0.577. అట్లనే 1 అంటే 1.0, √3 అంటే 1.73. ఇది ఇన్ఫైనైట్ అంటే నిర్వచించలేము. అంటే tan 90 డిగ్రీస్ దగ్గర విలువ మనకు లేదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సైన్ విలువని గుర్తుపెట్టుకోండి. ఒక సైన్ విలువ గుర్తుపెట్టుకున్నట్లయితే చూడండి, సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1.0. వీటితో పాటు 0 అంటే 0, 1/2 అంటే 0.5, 30 డిగ్రీస్ దగ్గర, 45 డిగ్రీస్ దగ్గర 0.707, 60 డిగ్రీస్ దగ్గర 0.866, అదేవిధంగా 90 డిగ్రీస్ దగ్గర 1.0. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి చూడండి బ్రదర్. సైన్ ఇది ఏంటిది కోణం, ఇది యాంగిల్. ఈ యాంగిల్ విలువ పెరిగినా కొద్దీ, నేను మాట్లాడేది యాంగిల్ గురించి మాట్లాడుతున్నా. యాంగిల్ విలువ 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్ అంటే విలువ పెరిగినా కొద్దీ, ఐ మీన్ కోణం పెరిగినా కొద్దీ మొత్తం సైన్ థీటా విలువ ఏమవుతుంది. ఇది 0, ఇది 0.5. చూడండి 0.5 తర్వాత 0.7 వచ్చింది, 0.7 తర్వాత 0.8 వచ్చింది, 0.8 తర్వాత 1.0. అంటే కోణం పెరిగినా కొద్దీ సైన్ థీటా విలువ పెరుగుతుందా లేదా. అంటే నేను ఈ విధంగా ఇవ్వచ్చా. ఫస్ట్ పాయింట్, దేర్ ఫోర్ మీరు క్లాస్ కంప్లీట్గా వినాలి. సైన్ థీటా విలువ అనేది కోణానికి అనులోమానుపాతంలో ఉంటుంది. నేను మాట్లాడేది సైన్ థీటా. అంటే కోణం పెరిగినా కొద్దీ, నీకు ఇక్కడ చూడు, కోణం పెరిగినా కొద్దీ సైన్ థీటా విలువ పెరుగుతుందా లేదా. ఎస్. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ఇప్పుడు కాస్ థీటా విలువ. ఇప్పుడు ఈ 0 డిగ్రీస్ దగ్గర ఈ వాల్యూ వచ్చింది, 30 డిగ్రీస్ దగ్గర ఈ వాల్యూ వచ్చింది, 45 ఇలా వాల్యూస్ వచ్చాయి. చూడండి కోణం పెరుగుతుంది. 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్ కోణం పెరుగుతుంది, విలువ తగ్గుతుంది. 1.0, 0.8, 0.7, 0.50. అంటే కాస్ థీటా విలువ కోణానికి ఏ విధంగా ఉంది, అనులోమానుపాతమా విలోమానుపాతమా. అంటే కోణం పెరిగినా కొద్దీ కాస్ థీటా విలువ తగ్గుతుందా లేదా చెప్పండి. సో దేర్ ఫోర్ ఇక్కడ చూడండి, కాస్ థీటా ఈజ్ అంటే కాస్ థీటా విలువ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యాంగిల్.
సో ఇది ఎందుకు సార్ ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నారంటే మీరు స్మార్ట్గా ఆన్సర్ సాధించాలి అని అంటే అక్యురేట్ ఆన్సర్ సాధించాలి అని అంటే ఎలిమినేషన్ ప్రొసీజర్లో కూడా దీన్ని మీరు చేయొచ్చు. సో ఒకసారి చూద్దాం. సేమ్ స్టోరీ. tan θ 0 0 30 degrees దగ్గర 0.5 45 degrees దగ్గర 1 1.73 ఇన్ఫైనైట్ అంటే నిర్వచించలేం, అనంతం. చూడండి విలువ యాంగిల్ పెరిగినా కొద్దీ ట్యాన్ విలువ పెరుగుతుందా లేదా అంటే కోణం పెరిగినా కొద్దీ ట్యాన్ విలువ పెరిగింది అని అంటే tan θ కోణానికి ఏ విధంగా ఉంటుంది? అనులోమానుపాతం. సో దేర్ ఫోర్ tan θ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు θ. చూడండి ఇప్పుడు ఇక్కడ టీటా విలువ పెరిగితే సైన్ విలువ పెరుగుద్ది, టీటా విలువ పెరిగితే కాస్ విలువ తగ్గుద్ది, టీటా విలువ పెరిగితే tan θ విలువ పెరుగుతుంది. ఓకే సార్ మరి మీరు ఇందాక చెప్పారు ఒకటి గుర్తుపెట్టుకోండి మిగతా అవసరం లేదన్నారు కదా అని నీ ఉద్దేశం. బ్రదర్ సైన్ θ 45 degrees దగ్గర కాస్ θ విలువ 45 degrees దగ్గర సమానమే కదా, 0.707 0.707. ఎస్, కానీ సైన్ θ 0 సపోజ్ నీకు సైన్ θ నువ్వు గుర్తుపెట్టుకున్నావు, కాస్ విలువ నువ్వు ఎట్లా వేయాలి? కాస్ 0 degrees అంటే కాస్ 90, కాస్ నీకు 0 degrees కావాలి అని అంటే సైన్ 90 ఈక్వల్ టు సైన్ 90, కాస్ 30 degrees కావాలంటే సైన్ 60కి సమానం, కాస్ 60 కావాలి అని అంటే సైన్ 30కి సమానం. సింపుల్గా ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు, అనవసరంగా ఎక్కువ ప్రెజర్ పెట్టవద్దు. సో దేర్ ఫోర్ నువ్వు సైన్ గుర్తుపెట్టుకున్నావు, ఇచ్చిన కాస్ విలువల్ని సైన్ రూపంలో రాద్దాం అనుకుంటున్నావు. సో నేను ఈ విధంగా ఇస్తాను, కాస్ 30 ఈక్వల్ టు సైన్ 60కి సమానం. నువ్వు సైన్ విలువల్ని గుర్తుపెట్టుకున్నావు, కాస్ విలువలు అడుగుతున్నాడు. సో కాస్ విలువల్ని సైన్ రూపంలో రాస్తున్నావు. కాస్ 60 ఈక్వల్ టు ఎంత వస్తుంది? సైన్ 30. సైన్ 30 ఈ రెండు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాస్ 0 అంటే సైన్ 90, సైన్ 90, కాస్ 90 అనంటే కాస్ 90 అనంటే సైన్ 0, సైన్ 0. సింపుల్. మళ్ళొకటి కాస్ 45 విలువైన సైన్ 45 విలువైన రెండు సమానమే. సో ఈ విధంగా నీకు సైన్ని గుర్తుపెట్టుకోవడం వల్ల నీకు కాస్ ఈజీ అయిపోయింది, కాస్ని గుర్తుపెట్టుకోవడం వల్ల సైన్ కాస్ గుర్తుంది కాబట్టి ట్యాన్ ఈజీగా అయిపోయింది. tan θ అంటే ఏంటి బ్రదర్? సైన్ θ బై కాస్ θ కాదా? సైన్ θ బై కాస్ θ 0, ఇది సైన్ 0 degrees దగ్గర ట్యాన్ విలువ ఎంత? 0/1 అంటే 0, 1/2/√3/2 1/√3 అనగా 0.57. సో ఈ విధంగా మన ఒక సైన్ కాంపోనెంట్ గుర్తుపెట్టుకొని మిగతా కాంపోనెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. దట్టు మీరు ఫ్రాక్షన్స్ అంటే ఈ పాయింట్స్లో ఉన్నాయి కదా, పాయింట్స్లో విలువలు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ సైన్ θ అనేది టీటాకి, సైన్ θ విలువ అనేది టీటాకి అనులోమానుపాతం ఉంది, కాస్ θ అనేది టీటాకు విలోమానుపాతంలో ఉంది, tan θ విలువ అనేది కోణానికి అనులోమానుపాతంలో ఉంది. సార్ ఇప్పుడు మేము ఎందుకు గుర్తుపెట్టుకోవాలని ఎక్కువగా మీ క్వశ్చన్స్ ఎక్కడ వస్తాయి? పవర్ ఫ్యాక్టర్. ఎక్కడ బ్రదర్? పవర్ ఫ్యాక్టర్. సో పవర్ ఫ్యాక్టర్ అడిగినప్పుడు యాక్చువల్లీ కాస్ పై పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? పవర్ ఫ్యాక్టర్ మనం ఏ విధంగా చూపిస్తాం? పక్కా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. పవర్ ఫ్యాక్టర్ నాట్ ఓన్లీ నెట్వర్క్స్లోనే కాదు ఇంకా వేరే దగ్గర కూడా ఎగ్జిస్ట్ అవుతున్నాయి మెషిన్స్లో. డైరెక్ట్ అడగొచ్చు, ఇండైరెక్ట్ అడగొచ్చు. ఇండైరెక్ట్ అంటే ఏంటిది? సైన్ θ ఆర్ సైన్ పై వాల్యూ ఇస్తాడు, ఫైండ్ ద పవర్ ఫ్యాక్టర్ అంటాడు. అప్పుడు నీకు ఇది యూస్ అయిద్దా లేదా? నీకు సైన్ విలువ గుర్తుపెట్టుకున్నావు అనుకో, కాస్ విలువ ఈజీగా చేయొచ్చా లేదా? సార్ మరి దీన్ని ఏ విధంగా ఉపయోగించవచ్చు అని ఉద్దేశం. ఎగ్జాంపుల్, అది నేను ఒక నెట్వర్క్స్ అనుకుందాం, ఇది నేను ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటా. చూడండి బ్రదర్, ఇనిషియల్లీ ట్రాన్స్ఫార్మర్ అనేది ఇంత మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ తీసుకుంటుంది, ఇంత ఐరన్ లాస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ తీసుకుంటుంది. ఇలా తీసుకుంటున్న క్రమంలో నాకు వచ్చిన నో లోడ్ కరెంట్ ఎంత? సపోజ్ I0 అనే నో లోడ్ కరెంట్ ఈ విధంగా ఉన్నది. దిస్ ఈజ్ నో లోడ్ యాంగిల్. దీన్ని మనం ఏమంటున్నాం? నో లోడ్ యాంగిల్. దిస్ ఈజ్ అప్లైడ్ వోల్టేజ్, దిస్ ఈజ్ నో లోడ్ కరెంట్. ఈ రెండింటి మధ్యలో ఉన్న కోణాన్ని నువ్వేమంటున్నావు? నో లోడ్ యాంగిల్. అయితే ఇప్పుడు ఎగ్జామినర్ ఏమంటుండు? మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ నేను పెంచాను, ఇంతకు ముందు ఉన్నదానికంటే నేను మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ నేను పెంచాను. ఇది మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ I μ. అయితే ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? కాస్ π0 కాదా? నో లోడ్ అంటే కాస్ π0, ఫుల్ లోడ్ అంటే కాస్ π. ఇప్పుడు చూడండి, మరి నీకు ఇక్కడ సపోజ్ మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ ఇక్కడ ఈ విలువకి ఇంక్రీజ్ చేశావు, ఈ విలువకి ఇంక్రీజ్ చేశావు అని అంటే ఈ విధంగా నీకు కరెంట్ అనేది నో లోడ్ కరెంట్ అనేది ఇక్కడ తీసుకోవాలా లేదా? చెప్పండి. మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ పెరగడం వల్ల
నో లోడ్ యాంగిల్ అనేది ఈ విధంగా షిఫ్ట్ అయ్యింది. అంటే ఎక్కడి నుంచి యాంగిల్ చూడండి, ఈ విధంగా యాంగిల్ పెరిగిందా లేదా, ఇక్కడ నుంచి యాంగిల్ పెరిగిందా లేదా, ఇంత కోణం పెరిగిందా లేదా. ఇంతకుముందు నో లోడ్ యాంగిల్ ఇంతే, కానీ ఇప్పుడు ఏమైంది, ఇంత కోణం పెరిగింది. అంటే ఇప్పుడు π0 విలువ ఇంతకు ముందున్న కేసుతో కంపేర్ చేస్తే పెరిగిందా లేదా, ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అయింది. మరి ఈ విలువ పెరిగినట్లయితే కాస్ విలువ ఏమవుతుంది, తగ్గుతుంది. ఎందుకు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యాంగిల్. కాస్ విలువ అనేది కోణానికి విలోమానుపాతంలో ఉంటుంది. దేర్ ఫోర్ కోణం పెరిగినా కొద్దీ పవర్ ఫ్యాక్టర్ తగ్గుతుంది. పవర్ ఫ్యాక్టర్ అంటే ఎవరు, కాస్ పై. సో ఈ విధంగా స్మార్ట్గా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు త్రికోణమితి విలువలు తెలియాలి. సో త్రికోణమితి విలువలు తెలియాలి అంటే నేనేమన్నాను, సైన్ టీటా అనేది కోణానికి విలోమానుపాతంలో ఉంది, కాస్ టీటా అనేది కోణానికి విలోమానుపాతంలో ఉంది. ఈ సంబంధాలు తెలిసినప్పుడే కదా పవర్ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అనేది తెలుస్తుంది. చూడండి, విలువ పెరిగింది, కోణం పెరిగింది, బట్ పవర్ ఫ్యాక్టర్ విలువ తగ్గిందని నువ్వు ఎట్లా చెప్తున్నావు. పవర్ ఫ్యాక్టర్ అంటే కాస్ పై, మరి కాస్ విలువ తగ్గిందా లేదా అంటే ఇలాంటి టెక్నిక్స్ ప్రతిదీ మేము డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మనం ఒక న్యూమరికల్ వచ్చినప్పుడు అందులో ఇన్వాల్వ్ అయిన ఒక చిన్న టాపిక్ మాత్రమే, మైనర్ టాపిక్. ఇలా ప్రతి ఒక్క టాపిక్ గురించి న్యూమరికల్ వచ్చినప్పుడు కూడా ఆస్పిరెంట్స్ ఏ విధంగా క్వశ్చన్ సాల్వ్ చేయాలి అనే స్మార్ట్ టెక్నిక్స్ మన ఉపస్థాపన ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్ క్లాసెస్లో హనుమకొండలో మేము ఇస్తున్నాం. సో ఇలా ఎవరైనా ఆస్పిరెంట్స్ సింగరేణి ఐటీఐ ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మా దగ్గర అడ్మిషన్ తీసుకోవచ్చు. సబ్జెక్టు పట్ల కావచ్చు, ఎంసీక్యూస్ పట్ల కావచ్చు, మేము వీటన్నిటి గురించి క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ఒకవేళ అడ్మిషన్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.